డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగావకాశం పొందండి. నమస్కారం గంప నాగేశ్వర్ గారు. నమస్తే నారాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. రియల్ ఎస్టేట్ మీద ఎప్పుడైతే వీడియోస్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు వెంటనే మీరు ఓకే చేసి మనం కూర్చొని అలా ట్రైన్ చేద్దాము, రియల్ ఎస్టేట్లో బోల్డ్ మనీ ఉంది అనేటువంటిది చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఒక ఉపాధి అవకాశం కల్పించినట్టుంటుంది. దాంతోపాటు కొత్త ట్రైనర్స్ కూడా దీని నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇంపాక్ట్ నుంచి ఎక్కువ మంది పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఐ హావ్ సీన్ దెమ్. సో ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఒక్కసారి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి సార్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒకసారి ప్లే చేస్తాను. నేను సుమన్ టీవీ యూట్యూబ్లో చూసే ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. యాక్చువల్గా ఇంత ఎక్సలెంట్గా ఉంటుంది అనుకోలేదు ఈ ప్రోగ్రాము. నేను రియల్ ఎస్టేట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. అప్పటి నుంచి నాకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది రియల్ ఎస్టేట్ పైన. యాక్చువల్గా అమ్మే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని వచ్చాను నేను. సో వచ్చి తెలుసుకున్నాక నాకు నా ఇంట్రెస్ట్ కూడా రియల్ ఎస్టేట్ పైనే ఉంది కాబట్టి వీళ్ళు గైడెన్స్లో నేను అనుకున్న డ్రీమ్ సక్సెస్ చేసుకోవడానికని వచ్చాను. రియల్ ఎస్టేట్లో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా సరైన ట్రైనింగ్ లేకపోవడం వలన ఎంతోమంది 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నానంటారు, కానీ ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళకపోవడం వల్ల సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంది. మరి ఈరోజు సుమన్ టీవీ తీసుకున్న మరి ఈ లీడు మన గంపా సార్ ఆధ్వర్యంలో మనందరికి కూడా రియల్ ఎస్టేట్లో ఓనమాలు ఏబిసిడీల నుంచి మొదలుపెట్టి మరి లీడ్ జనరేషన్ కానీ డీల్ క్లోజింగ్ కానీ సరైన కంపెనీని సెలెక్ట్ చేసుకోవడంలో ఎట్లాంటి మనం స్ట్రక్చర్డ్ వేలో వెళ్తే సక్సెస్ అవుతాం అనేది చాలా చక్కగా మరి నేర్పించడం జరిగింది. సుమన్ టీవీ తరపున ఈ ప్రోగ్రాంలో అన్ని విషయాలు నేర్చుకోవడానికి గంపా నాగేశ్వరరావుతో కలిసి చేసిన ట్రావెల్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. రియల్ ఎస్టేట్ అంటే ఉండే భయాలన్నీ పోయినాయి. సో ఈరోజు గంపా సార్ వచ్చి మాలాంటి వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేస్తారు, ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తారు ప్లాట్ఫామ్. ఎందుకంటే నా ఉండే డౌట్స్ కానీ ఇంకా నేర్చుకునేవి చాలా ఉన్నాయి అనేసి ఆ వాయిస్ అని. అలాగే మీతోటి కొంతమంది ఫ్రెండ్స్ అయితే నాకు చాలా బాగా మిత్రులు కానీ ఒక సపోర్టింగ్ సిస్టమ్ అనేది బాగా దొరికింది. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుకున్నాం అంతా. ఈ ప్లాట్ఫామే మాకు ఇది కలిగించిందని సంతోషపడుతున్నాను సార్. రియల్ ఎస్టేట్ గురించి చాలా విషయాలు చెప్పారు. యాక్చువల్గా బ్రోకర్ అనేవాళ్ళు రియల్ ఎస్టేట్ అంటే ఆ బ్రోకర్ అనే వర్డ్ వినడానికే చాలా ఇట్లనే అనిపించేది, అసలు ఇలాంటి వాళ్ళు అని అనిపించేది. కానీ సార్ని కలిసినాక మొత్తం క్లియర్ అయిపోయాయి. సో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ చాలా బాగుంది. దీని గురించి నేను చాలా తెలుసుకున్నాను. రియల్ ఎస్టేట్లో ఎలా ముందుకెళ్ళాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి అనేది చాలా నేర్చుకున్నాను. మంచి వక్తల ద్వారా నేను అనేది కొద్ది విషయాలు అనేది మంచి విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ గంపా సార్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. మన రియల్ ఎస్టేట్లో ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్తో పని లేకుండా, రిటైర్మెంట్తో పని లేకుండా మరి అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే విధంగా సక్సెస్ఫుల్గా ఎంతోమంది జీవితాలను మనకు ఆపర్చునిటీ ఇచ్చిన విధంగా ఉంది. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మన గంపా సార్కి, సుమన్ టీవీకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కష్టపడి కాదు ఇష్టపడి పనిచేస్తాం. నా ఫ్యామిలీ కోసం, 10 మంది కోసం, ఫైనల్ గా దేశం కోసం. డబ్బు సంపాదిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తాం, అభివృద్ధి సాధిస్తాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. ఫ్యాంటాస్టిక్ సార్, కంగ్రాచులేషన్స్. అదే పార్టిసిపేటెడ్ వెరీ వెల్. ఎన్ని క్వశ్చన్లు. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఇంత డబ్బు ఉందని చాలామంది తెలియదు. అవును. అండ్ ఫైనల్గా ఏం తెలుసా, టాలెంట్ ఉండి కూడా ఈ టాలెంట్ బయటికి రాలేకపోతున్నారు. రిచ్ కావడం పెద్ద కష్టం కాకుండా వాళ్ళు మన ఫుల్ స్టెప్స్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో నడిస్తే డబ్బు సంపాదించే పెద్ద కష్టం కాదండి. కాకుండా ఏంటంటే దాన్ని నమ్మాలి, దాంట్లో ఉండాలి. వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు అందులో. అటువంటి వాళ్ళకి ఎలా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది, వాళ్ళు చూడండి ఎంత బాగా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇంకా చాలా మంది ఇది వీడియో చూసిన తర్వాత కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్లో మనీ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పడం వల్లే ఇంకెక్కువ మంది రావడం జరిగింది. ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ నాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు. ఎలా సార్ అంటే అటు కొత్తగా వచ్చే నేను ఒకటే చెప్పదలుచుకున్నా రాజు గారు. మై డియర్ ఫ్రెండ్స్, మీలో మాట్లాడే కళ ఉందా? మంచి మాటలు చెప్పగలరా? మాటలు చెప్పడము మీకు తెలుసా? ఎలాగో తెలుసు మీకు, కానీ ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇవి తెలుసుకుంటే చాలండి.
ఏ బిజినెస్లో చేస్తే డబ్బు వస్తుంది, ఏ చేస్తే 4 మంచి విషయాలు వస్తాయి, ఏ చేస్తే న్యాయంగా ధర్మంగా ఉండాలి, ఏం చేసినా సరే. చెప్పారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే, దేశ అభివృద్ధికి పాటుపడాల్సిందే. ఎస్, ఐఎమ్ హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, ప్రౌడ్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే మీరు చూస్తున్నారు కదా, నాతో పాటు కొంతకాలం ప్రయాణం చేయండి. ఏదో నిమిత్త మాత్రం రుసుము ఉంటుంది, కట్టేసాను అంతే. మాతో ప్రయాణం చేయండి. మీకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తాను. ఫస్ట్ ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు గంట అంటామండి, గంట 2 గంటలు కూడా మాట్లాడదాము. దాని తర్వాత ఒక్కరోజు నాతో పాటు ఉండాలి మీరు, 1 డే. ఒక్కరోజు సైట్ విజిట్. ఓకే, ఏదైనా ఒక సైట్ తీసుకెళ్తాం, అసలు ఏంది అక్కడ ఎలా ఉంటుంది, ఏం సంగతి చూస్తాం. ఈ ప్రాక్టికల్ థియరీ ఒక్కరోజు నేను మీతో పాటు ఉంటాను, 1 డే, ఫుల్ డే. నాగరాజు గారు పెద్ద కష్టమేం కాదండి. కాకుండా ఏంటంటే తెలియక 8 గంటలు, 12 గంటలు, 14 గంటలు చిన్న కంపెనీ కోసం పనిచేస్తూ జీవితాన్ని మొత్తము అర్పించుకుంటున్నారు. దే డోంట్ నో దే టాలెంట్ అండి. అద్భుతమైన టాలెంట్ దాగి ఉంది. ఫ్రెండ్స్తో మాట్లాడగలిగిన వాళ్ళందరూ, బంధువులతో మాట్లాడగలిగిన, ఇంట్లో మాట్లాడగలిగిన వాళ్ళందరూ 10 మందితో మాట్లాడి రియల్ ఎస్టేట్ సక్సెస్ సాధించవచ్చు. ఎందుకు రియల్ ఎస్టేట్ అంటున్నా అంటే, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఈజ్ వండర్ఫుల్ బిజినెస్ ఉంటుంది. ఎందుకంటే భూమి ఇంతే ఉంటుంది, మనుషులు పెరుగుతూ ఉంటారు. భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది. ఫ్యూచర్లో ఆస్తి పర్వాలు తెలుసా, ఎఫ్డి ఉంటే కాదు ఆస్తి, బంగారం ఆస్తి కాదు, భూమి ఉంటే ఆస్తి అండి. ఫ్యూచర్లో ఇది రాసుకొని పెట్టుకునే కన్నా, భూమి ఉన్న వాళ్ళే ఆస్తి పరులో ఫ్యూచర్లో. వాళ్ళు అటువంటిది ప్రతి ఒక్కరు దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దెన్ వై డోంట్ యూ స్టార్ట్ ద బిజినెస్, వై డోంట్ యూ స్టార్ట్ దట్ వండర్ఫుల్ ప్రొఫెషన్ కాల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ పార్ట్నర్. ₹1 పెట్టుబడలేదండి దీంట్లో. అవును సార్, మాట అంతే. ఎలా సార్ కెరీర్ గ్రోత్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను సింపుల్గా చెప్తానండి, ఏదైనా సరే 9 మంత్స్ ఆగితేనే ఒక చక్కని బాబుని పాపం చూడొచ్చు. అవును, ఇది కూడా అంతే, ఒక 9 మంత్స్ పని చేయాలి. అంటే కొన్ని క్లిక్ కావచ్చు, 1 or 2 మంత్స్లో కొన్ని క్లిక్ కావచ్చు. ఓపికతో ఉండాలండి. మినిమం 6 నెలల వరకు మీ రిజల్ట్ రాకపోవచ్చు కూడా. మీరు బీటెక్ చదివారు, ఎంబీఏ చదివారు, బీబీఏ చదివారు, బీకామ్ చదివారు, బీఏ చదివారు, 15 ఏళ్ళు చదివారు, ఇమ్మీడియట్గా ఇన్కమ్ వచ్చిందా? రాదు కదా. ఒక 6 నెలలన్నా ఇది కష్టపడి నేర్చుకోండి. డౌట్లు అడగండి, సందేహాలు అడగండి. ఇంకోటి అండి నాగరాజు గారు, మన కోచింగ్ తర్వాత 6 నెలలు మళ్ళీ ఫ్రీ కన్సల్టెన్సీ. ఎనీ టైమ్ దే కెన్ కాల్ మీ. ఓకే, వాళ్ళకు మరి అర్ధరాత్రి కాదు, అర్ధరాత్రి కూడా ఫోన్ చేయండి అవసరం అంటే, కానీ ఎనీ టైమ్ యూ కెన్ టాక్ టు మీ. అది ఎలా అబ్జెక్షన్స్ వస్తున్నాయి, ఎలా ఇబ్బందులు వస్తున్నాయి, విల్ ఆల్సో సపోర్ట్ దేమ్. నా ఉద్దేశం ఒకటేనండి, మన చుట్టుముట్టున్న వాళ్ళు లక్పతిలు ఉండాలి, కరుడుపతులు ఉండాలి, మంచి కాళ్ళతో తిరగాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నేను చేసే బాధ్యత నాది, చేస్తాను. చేశానండి. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ₹1,00,00,000 సంపాదించేవాళ్ళు, 50 లక్షలు సంపాదించేవాళ్ళు, 10 లక్షలు సంపాదించేవాళ్ళు బోళ మంది ఉన్నారు. సో యూ కెన్ ఎర్న్ మనీ. సో బట్ న్యాయంగా ధర్మంగా ఉండాలి, నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. నేను చెప్పిన టైంకు రావాలి, పని చేయాలి, బాగుంటుంది. ఎలా సార్ అంటే చాలామంది మళ్ళీ సెకండ్ బ్యాచ్ గురించి కూడా ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉన్నారు. సెకండ్ బ్యాచ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు, అండ్ దాంతోపాటు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఓకే, సెకండ్ బ్యాచ్ మనం ఫస్ట్ వీక్లో ఒక మండే నుంచి స్టార్ట్ చేద్దామండి. జనవరి ఫస్ట్ వీక్లో మండేని స్టార్ట్ చేద్దాము. మండే నుంచి ఫ్రైడే వరకు ఎవ్రీడే ఈవినింగ్ ఆన్లైన్లో నేను, నా సహచర బృందం, అంటే నా కో ఫ్యాకల్టీ ఎవరు? సక్సెస్ఫుల్ పీపుల్, 50 లక్షలు సంపాదించిన వాళ్ళు, 5 కోట్లు సంపాదించిన వాళ్ళు, ఏది లీగల్గా సంపాదించిన వాళ్ళు. ఇల్లీగల్ నాతో ఫ్రెండ్షిప్ కూడా చేయరనుకోండి, నా దగ్గర కూడా అడిగాను అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఆ మనీ ఉండదు కూడా, పోతుంది, రోగాలకు వెళ్ళిపోతుంది. ఓకే, సో న్యాయంగా చేసిన వాళ్ళని పిలుస్తాను. దీంట్లో సక్సెస్ నాతో ట్రైనింగ్ అయిన వాళ్ళు, బాగా సక్సెస్ అయిన వాళ్ళని పిలుస్తాను. డబ్బు సంపాదించిన పిలుస్తాను. ప్లాట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రియల్ ఎస్టేట్ ఏంది, డిటీసీ పెట్టింది, హెచ్ఎండి అంటే ఏంది, రెరా అంటే ఏంది, ఎలా మీరు అఫీషియల్గా మీరు ఒక ఐడెంటిటీ కార్డు గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు, ఎవ్రీథింగ్ విల్ టీచ్ అండి. ఇది ఆన్లైన్లో చెప్తాం. ఒక్కరోజు మీతో పాటు ఉంటాను నేను. మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6. ఈరోజు అయితే 8 అయినా వదిలిపెట్టలేదు, 7 అయినా వదిలిపెట్టలేదు. సో మీతో పాటు ఉంటాను, వదిలిపెట్టి మొత్తం మీకు నేర్పిస్తాను. ఫిజికల్ నేర్పిస్తాను, మీతో ఎలా క్యాన్వాస్ చేయించాలి, ఎలా ప్రాస్పెక్ట్ చేయించాలి, ఎలా సైట్ విజిట్ చేయించాలి, సైట్ విజిట్ చేసినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఐడెంటిఫై చేయాలి ప్రాస్పెక్ట్ అంటే మీకు కాబోయే కస్టమర్స్ను, వాళ్ళతో ఎలా ర్యాపోర్ట్ మెయింటైన్ చేయాలి, తీసుకెళ్ళి ఎలా క్లోజ్ చేయాలి, వాళ్ళకు పేపర్స్ ఎలా హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది ఒక పార్ట్ అయితే, మీరు ఎటువంటి రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలి, ఎటువంటి రియల్ ఎస్టేట్లో పనిచేయాలి, ఎటువంటి రియల్ ఎస్టేట్లో మీరు ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఎన్నో ఉన్నాయండి, డమ్మీ, అక్కడ ఏమి ఉండదు.
అన్ని ల్యాండ్ చూపిస్తారు, డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ ఎలా ఉండాలి, అక్కడ ఎకరాలంటే ఏంది, గజాలంటే ఏంది, యార్డ్స్ అంటే ఏంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెక్నికల్ జార్గాన్స్, నేను నా బృందం, నా యొక్క కో ఫ్యాకల్టీ, అది ఫుల్ డే వర్క్షాప్ ఉంటుంది. మీతో మాట్లాడిస్తాను కూడా, ఈరోజు విన్నారు కదా, అలా కాకుండా ఇంకా మాట్లాడిస్తాను, మీతో క్యాన్వా చేపిస్తాను 1-to-1. అవన్నీ నేర్పించిన తర్వాత మిమ్మల్ని మీ ఇష్టం కంపెనీ చేయండి, నాకు అర్థం లేదు. నేను ఏ కంపెనీ పేరు చెప్పాను. ఓకే, కంపెనీ చేరిన తర్వాత ఎలాంటి కంపెనీ ఎంచుకోవాలి, కరెక్ట్ ఉండాలి, ల్యాండ్ కరెక్ట్ ఉండాలి, పేపర్ కరెక్ట్ ఉండాలి, లీగల్గా ఉండాలి, అన్నీ చూసినది. అది ఎలా చెక్ చేయాలో కూడా చెప్తాను మీకు. దాని తర్వాత మీరు ఏం చేయాలి, హ్యాపీగా బిజినెస్ చేస్తుండాలి, ప్రాస్పెక్ట్ చేస్తుండాలి. చేస్తున్నప్పుడు ఫుట్బాల్ లాగా తిరిగి వస్తారు. ఎలాగైనా కొనరండి ఎవరు. నో, హయ్యెస్ట్గా నో అనేది సేల్స్ మార్కెటింగ్. ఓకే, హయ్యెస్ట్గా నో అంటారు కదా మీరు, దాన్ని రండి నాకు ఫోన్ చేయండి. అది ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలిసిన జస్ట్ 35 ఏళ్ళ సర్వీస్ అంతే. 35 yearsగా సేల్స్ మార్కెటింగ్లో ఉన్నాను. మీకు మంచి మంచి టిప్స్ ఇస్తాను, మంచి 35 ఏళ్ళ సర్వీస్, ఓన్లీ సేల్స్ మార్కెటింగే. దానికంటే ముందు కూడా సేల్స్ మార్కెటింగ్లో ఉన్నాను, అది ప్రొడక్ట్ మార్కెటింగ్లో ఉన్నది, కాన్సెప్ట్ మార్కెటింగ్లో ఉన్నాను. నేను నీకు చెప్తాను, మంచి మంచి టెక్నిక్ చెప్తాను, మంచి మంచి స్టోరీ చెప్తాను. అవన్నీ చేసిన తర్వాత ఏమండి, నాకు కావాల్సిన ఫీజు ఒకటేనండి, బాగా డబ్బు సంపాదించి మీ అమ్మ నాన్న యాత్రలకు పంపించండి, మీ భార్యకి ఏదో వడ్డానం పడుతుంది ఇప్పించండి, నెక్లెస్ ఇప్పించండి, మంచిగా టూర్కి వెళ్ళండి, మంచి ప్లేస్లకు వెళ్ళండి, మీ పిల్లలు పెద్ద పెద్ద స్కూల్ చదివించండి, వాళ్ళను బాధ్యత కలిగా దేశ పౌరులుగా, మన ఎలాంటి పౌరులు, బాధ్యత గల పౌరులుగా పెంచండి, మీ పిల్లల్ని గొప్ప వాళ్ళు చేయండి. ఇదే నాకు ఇచ్చే ఫీజు. అప్పుడేమీ తెలుసా, ఆ దేశం మారిపోతుంది. మనీ లేకుంటే ఏం చేయలేమండి, మనీ కావాలండి, లీగల్గా మనీ సంపాదించుదాం. అటువంటిది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఉంది. వెల్కమ్ టు దిస్ బిజినెస్. ఓకే. సో ఫ్రెండ్స్, మనము ఏదైనా సరే కొద్దిగా మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫీజు లేనిది ఏది కాదు. ఇది ఒక ప్రాసెస్, దీంట్లో చాలా ఖర్చుతో కూడుకునే ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి ఈ ఫీజు మీరు చెల్లించిన తర్వాత, ఆ నిమిత్తం మాత్రం అంటే ఒక నామినల్ ఫీజు ఉంటుంది, చెల్లించిన తర్వాత మీకు నాన్ స్టాప్ 5 రోజులు మాత్రం ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుందండి. మీకు ఓకే అంటే ఒక ఆఫీస్లో మనం కూర్చొని మాట్లాడదాము, లేదంటే ఒక బ్యూటిఫుల్ మంచి హోటల్కి వెళ్ళి ఓ 3 star 5 starలో అక్కడ మనం చేసుకుందాం. ఆ రోజు మాత్రం డబ్బు మీరే కట్టాలి, ఆ లంచ్ ఖర్చులు. ఓకే, పెట్టండి, మన భోజనం మనం కదా, మంచిగా నేను కడతాను. దాని తర్వాత ఒకరోజు సైట్స్కి వెళ్తాం, సైట్స్కి వెళ్ళి సైట్స్ చూసి వస్తాం. అది మనము కార్స్ అని చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఆ రోజు వీలుంటే కొద్దిగా మనిషిందే కాంట్రిబ్యూట్ చేసుకొని సైట్కి వెళ్దాం, ఏదైనా సైట్కి వెళ్దాం. అక్కడ సైట్ దగ్గర మాత్రం ప్రతి రియల్ ఎస్టేట్ వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారు భోజనం. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ భోజనం చేసి ఒక పిక్నిక్ లాగా వెళ్దాం. కానీ లెర్నింగ్, ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్ త్రూ ఎడ్యుకేషన్, రెండు కలిపి ఒక టూర్ లాగా వెళ్దాం. సో నేను రానండి, ఆ రోజు మా ఫ్రెండ్స్ వస్తారు. కానీ 1 day వర్క్షాప్ నేను మీతో పాటు ఉంటాను. సో ఇది మినిమం అండి, మీరు ఇన్వెస్ట్మెంట్ అండి, ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్. ఇది మీకు ఏమీ రాలేదనుకోండి, నేర్చుకుంటారు, ఏమైనా వచ్చిందనుకోండి ప్లస్సే కదా. ఏ ఒక్కటి చేసినా 1000 లక్షలు సంపాదించవచ్చు కదా. సో నమ్మకంతో రండి, విశ్వాసంతో రండి. ఈ యొక్క బిజినెస్కు వ్యామోహం, ప్యాషన్తో రండి బాస్. ప్యాషన్ ఉంటే అన్నీ వస్తుంది. ఆ ప్యాషన్తో రండి, గ్యారెంటీ, సక్సెస్ గ్యారెంటీ. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్, సో నైస్ ఆఫ్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక గంపా నాగేశ్వర్ గారు రియల్ ఎస్టేట్ క్లాసెస్కి, ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే చాలామంది లాస్ట్ మూమెంట్లో చేస్తున్నారు. లాస్ట్ మూమెంట్లో కాకుండా ముందే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది లాస్ట్ డే కాల్ చేయడం వల్ల వ్యాలిడ్ ఇదే మాకు జీవనాధారం అనుకునేటువంటి వాళ్ళు, క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి సో మంచి ఎన్రోల్స్ అయితే కొంతమంది ఆ ఎండ్ టైంలో అటెండ్ అవ్వలేకపోతున్నారు. సో ఎవరైనా చూస్తే వెంటనే, అంటే వేరే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలాగా ముందే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆ విధంగా కింద కామెంట్ బాక్స్లో దాని మీద చాలామంది పోస్ట్ చేయడం జరిగింది. అండ్ హరీబరీగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అయ్యి ఒక మెసేజ్ పెడితే నేను గంపా నాగేశ్వర్ గారి టీమ్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.